ప్రైజ్ ది లార్డ్. ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదాలు పొందుచున్నారని నేను నమ్ముచున్నా. నేటి వాగ్దానముగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యాన్ని మనం చదువుదాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము మనకు ధైర్యంనిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు నెమ్మదినిస్తుంది. దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. సురక్షితముగా దేవుని యొక్క దూతలో కాపాడితేనే వాక్యము దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. చూడండి, దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు దానియేలు దేవుడి వైపు చూసి దేవుని యొక్క వాక్కు ప్రకారముగా ప్రార్థిస్తూ ఉన్నాడు. విశ్వాసముతో ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆ యొక్క సింహాల నోలను కూడా మూసివేసినట్లుగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రార్థన ప్రతి పరిస్థితులను కూడా మార్చిద్దని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయటం వల్ల, దేవుని యొక్క మాటలు వినటం వల్ల మనం సురక్షితంగా ఉంటాము, మనము ఆరోగ్యంగా ఉంటాము. ఒకవేళ కీడు వచ్చినా దేవుడు మనకు ధైర్యంనిస్తాడు, ఆరోగ్యంనిస్తాడు. వాక్యము ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. సింహాల బోనులో దానియేలుని వేసినప్పుడు ఆ యొక్క సింహాలు దానియేలు తినేసిని అని రాజు అనుకున్నాడు. ఉదయాన్నే వచ్చి దానియేలు, ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావా అని దానియేలుని అడిగినప్పుడు దానియేలు ఈ మాట చెప్తూ ఉంటాడు, నేను నమ్మినటువంటి దేవుడు, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడై ఉన్నాడు. ఈ సింహాల నుంచి కూడా మమ్మల్ని విడిపించగల సమర్థుడని ఎప్పుడైతే రాజుతో చెప్పాడో, రాజు కూడా దానియేలు యొక్క మాటకు లోబడి రాజు కూడా మారినట్లుగా దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ఈ చూడండి, యెహోషువ కూడా అదే అంటాడు, ఎవరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారము యెహోవాను సేవించుమని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోతున్న సమయంలో ఇదిగో మాట వినపడుతుంది, దూతలు సెలవిస్తూ ఉన్నాయి, దేవుని స్తుతించువారు ముందుకు రండి అని. ఎప్పుడైతే ఆ స్వరము వినపడిందో దేవుని స్తుతించువారు ఇశ్రాయేలుపై ముందుకు వచ్చి దేవుని స్తుతిస్తూ ఉండగా ఆ యొక్క యుద్ధంలో ఓడిపోతున్న సమయంలో దేవుడు తన యొక్క దూతలను పంపించి ఆ యుద్ధంలో తన యొక్క ప్రజలకు విజయమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే సురక్షితంగా కాపాడిద్ది. ఒకవేళ మనం కీడులో ఉన్నప్పుడు కూడా, ఒకవేళ అపాయకరంలో మనం ఉన్నప్పుడు కూడా ఆ వాక్యము మనల్ని సజీవులుగాను, ఆ వాక్యము మనల్ని ఆరోగ్యవంతులుగాను, ఆ వాక్యము మనల్ని కాపాడేదిగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడనే వాక్యము ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం చేస్తున్న పనిలోనైనా, చేస్తున్న ఉద్యోగంలోనైనా, మనం చేస్తున్న వ్యాపారం, ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి ముందు పెట్టుకుని దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, మన ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు మనం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా ప్రభు సహాయం చేస్తాడు. ఒకవేళ కీడులో మనం పడినప్పుడు కూడా ఆ కీడు నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేటి వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క దరిద్రమైనటువంటి జీవితాలను, మన యొక్క భయంకరమైన పరిస్థితులను ప్రభువు మార్చి భయం లేకుండా సురక్షితంగా, నెమ్మదిగా, ఆరోగ్యవంతులుగా ప్రభు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ మాటలు ఉంచిన నీవు, నేను, మనందరం కూడా కనీసం ప్రార్థన చేద్దాం. తల్లవంచండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. నా ఉపదేశమును వాడు సురక్షితముగా ఉంటాడన్నావు తండ్రి. కీడు వచ్చినట్టు భయం లేక నెమ్మదిగా ఉంటాడన్న ప్రభా, నీ వాక్యము మా జీవితాలకు వెలుగును, మా యొక్క కుటుంబాలకు రక్షణ అయి ఉన్నదండి. వాక్యము మీరు సెలవిస్తున్నటువంటి దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఈ మాటలు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, ఏ బిడ్డ అయితే ఏ బలహీనతలో ఉన్నారు, ఏ కీడులో ఉన్నారు, ఏ నెమ్మది లేకున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు నాయన ఈ యొక్క వాక్కు ద్వారా ధైర్యమును, నెమ్మదిని అనుగ్రహించి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే బిడ్డలుగా సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.